హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్, అడ్వకేట్, వైజాగ్ నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ హౌ టు రిప్రజెంట్ బిఫోర్ ది కోర్ట్. కోర్టుకి ఏ విధంగా రిప్రజెంటేషన్స్ చేయాలి కేసుల విషయంలో అన్న విషయం, అంటే జడ్జి గారితో ఏ విధంగా ఇంటరాక్షన్ అవ్వాలి అన్న విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ క్లాస్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రం, అంటే రీసెంట్గా ఎన్రోల్ అయిన వాళ్ళకి, కొత్తగా అప్రెంటిస్ తీసుకుని కొత్తగా కోర్టుకి అపీర్ అవుతున్న వాళ్ళకి మాత్రమే, ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి కాదు. సో ఫ్రెషర్స్ ఏ విధంగా కోర్టులో రిప్రజెంటేషన్ చేయాలి, జడ్జి గారితో ఏ విధంగా ఇంటరాక్షన్ అవ్వాలి, మనం కేసెస్ తరపు నుంచి అసలు ఏ విధంగా జడ్జి గారితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్న విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే, మన కేసు గురించి క్లయింట్ తరపున మనం ఏ విధంగా కేసు తాలూకా స్టెప్స్ ఫాలో అయ్యి జడ్జి గారికి ఏ విధంగా మన తాలూకా కేసు తాలూకా వివరాలు చెప్తాము, దాన్ని రిప్రజెంటేషన్. కోర్టుకి మనం క్లయింట్ తరపున చెప్పే ఇష్యూస్ని రిప్రజెంటేషన్ అంటాం. అంటే నథింగ్ బట్ ఒక ఇంటరాక్షన్, జడ్జి గారికి అడ్వకేట్కి జరిగే కాన్వర్సేషన్ని మనం రిప్రజెంటేషన్ అంటాం. అంటే ఏంటి, జడ్జి గారితో మనకి అడ్వకేట్కి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటే, ఒక క్లయింట్ ఒక డిస్ప్యూట్ కోర్టుకు వచ్చినప్పుడు కోర్టుకి క్లయింట్ తరపు నుంచి రిప్రజెంటేషన్ ఖచ్చితంగా అడ్వకేట్ నుంచి మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంటే ఇన్ పర్సన్ కూడా చేసుకుంటే అది వేరే విషయం. సో అడ్వకేట్ వన్స్ కోర్టుకి వకాలత్ వేసినప్పుడు ఏ విధంగా రిప్రజెంటేషన్స్ ఏ విధంగా ఉండాలి జడ్జి గారితో, అంటే కేసు తాలూకా మనం ట్రయల్ అనగా ఆర్గ్యుమెంట్స్ అనగా చెప్తాం, అది వేరే విషయం. కానీ ఫ్రెషర్స్, రీసెంట్గా ఎన్రోల్ అయిన వాళ్ళు ఏ విధంగా అసలు జడ్జి గారితో ఇంటరాక్షన్ ఉండాలి అన్న విషయం గురించి ఈరోజు మన క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామంది ఫ్రెషర్స్ ఏంటంటే, ఒక రిప్రజెంటేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఖచ్చితంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం నర్వస్గా ఉంటుంది, కొంచెం భయంగా ఉంటుంది జడ్జెస్ తోటి రిప్రజెంటేషన్ చేయాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఎప్పుడైతే భయాన్ని కానీ నర్వస్నెస్ని కానీ ఖచ్చితంగా వదిలించుకుని రిప్రజెంటేషన్స్కి మనం ముందుకు రావాల్సిన నెసెసిటీ ఫ్రెషర్స్కి ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం అలా లేట్ చేసి జడ్జి గారికి భయపడి, జడ్జి గారు ఏమైనా అంటారేమో అని భయపడి ఎప్పుడైతే వాళ్ళు ఇంకా లేట్ చేస్తారో, ఆ ప్రాసెస్ వాళ్ళకి అలా లేట్ అవుతూనే ఉంటుంది తప్ప డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉండదు. వన్స్ మనం ఏ విధంగా డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే, ఫ్రెషర్స్ ఖచ్చితంగా సీనియర్ ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయమంటే ఆ రకంగా రిప్రజెంటేషన్ జడ్జి గారితో ఇంటరాక్షన్ ఉండాలి. నథింగ్ బట్ ఇంకా మనకి రెగ్యులర్గా వినే వర్డ్స్ రిప్రజెంటేషన్స్లో ఫ్రెషర్స్కి రెడీ, నాట్ రెడీ, పాస్ ఓవర్, ఇదే ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఏదైనా ఒక కేసు గురించి ఒక స్టెప్ ఉంటుంది. మనకు ఆల్రెడీ సివిల్ సూట్ స్టెప్స్లో చెప్పుకున్నాం. మనకి ప్లెయింట్ వేసిన తర్వాత రిటర్న్ స్టేట్మెంట్, ఇష్యూస్, ట్రయల్స్, క్రాస్ ఎగ్జామినేషన్, ఎవిడెన్స్, ఆర్గ్యుమెంట్స్, ఐఏఎస్లో పెండింగ్స్ ఉంటాయి చాలా వరకు. ఇవన్నిటి తరపున కూడా ఖచ్చితంగా మనం ఏదో ఒకటి వన్స్ కేసు ఆ రోజు వాయిదా ఉన్న రోజు రిప్రజెంటేషన్ చేయాలి. సీనియర్స్ ఏంటంటే మ్యాక్సిమం జూనియర్స్ని పంపిస్తుంటారు, ఫ్రెషర్స్ని జూనియర్స్ని మొత్తాన్ని పంపిస్తుంటారు. జూనియర్స్ ఏంటంటే ఒకటి రెడీ చెప్పమని పంపిస్తారు, లేకపోతే నాట్ రెడీ చెప్పమని పంపిస్తారు, లేకపోతే పాస్ ఓవర్ చేయమని పంపిస్తారు. అలాంటప్పుడు జూనియర్స్ ఏం చేయాలంటే, ఖచ్చితంగా సీనియర్ ఏ విధంగా చెప్తుంది ఆ రకంగా చెప్పాలి. మనం రెడీ, నాట్ రెడీ, పాస్ ఓవర్, ఈ మూడే మ్యాక్సిమం 99% కేసెస్లో ఇవే ఉంటాయి మన కాల్ వర్క్లో. ఇవి చెప్పినప్పుడు వీటితోటి అయిపోతుందా అంటే అవ్వదు. వన్స్ కొంతమంది రెడీ చెప్పిన వెంటనే కొంతమంది జడ్జెస్ పక్కన పెట్టేస్తారు, నాట్ రెడీ అని చెప్పిన వెంటనే చూసి వాయిదేస్తారు, లేకపోతే అది కూడా పక్కన పెట్టేస్తారు, పాస్ ఓవర్ అంటే కన్ఫామ్గా పక్కన పెట్టేస్తారు. కాకపోతే వన్స్ రెడీ చెప్పినప్పుడు అది దేనికోసం రెడీ అని జడ్జి గారు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనం ముందుగా ఫ్రెషర్స్కి ప్రిపేర్ అయ్యి మనం కేసు తాలూకా స్టెప్స్ మనం ఖచ్చితంగా చూసుకుని, అదేంటంటే మనకు ఒకసారి 2 సార్లు మన కేసు ఫైల్ చూసిన వెంటనే మీకు అర్థం కాదు. అలాంటప్పుడు ఏంటంటే రెగ్యులర్గా ఫాలో అయ్యి ఆ కేసు గురించి స్టెప్ టు స్టెప్ మీకు ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు పడుతుంది కేసు. కానీ మీరు తెలుసుకోవాలి ముందుగా అసలు ఒక సివిల్ కేసు ఏంటి స్టెప్స్, దేని తర్వాత ఏది వస్తుంది అన్నది ముందుగా మీరు తెలుసుకొని దాని తాలూకా అసలు ఏ రోజు ఆ రోజు వాయిదా రోజు స్టెప్ ఏంటుందో చూసుకొని దానికి జడ్జి గారు ఒకవేళ రెడీ చెప్పిన వెంటనే ఎందుకండి రెడీ,
ఇందులో ఏంటి ఒక్కొక్కసారి ఏంటంటే మీరు గమనించి ఉంటారు, కేసు ట్రయల్కి వచ్చేస్తుంది. ట్రయల్ అంటే ఎప్పుడు కూడా ప్లెయింటిఫ్ స్టార్ట్ చేస్తారు సివిల్ కేసులో మాట. అలాంటప్పుడు డిఫెండెంట్ ఒక్కొక్కసారి రెడీ చెప్పేస్తుంటారు, వాళ్ళకి తెలియక పాపం ఫ్రెషర్స్ జూనియర్స్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న మిస్కమ్యూనికేషన్ ఏంటంటే డిఫెండెంట్ రెడీ చెప్పేస్తుంటాడు. అలాంటప్పుడు ఏంటంటే జడ్జి గారు అడుగుతారు, ఇందులో ప్లెయింటిఫ్ ట్రయల్కి వస్తుందండి, మీరు రెడీ ఏంటి అనేసి అంటే అడగరు యాక్చువల్గా. బట్ ఇన్ కేస్ అడిగినట్లయితే మనం చెప్పడానికి ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండాలి. ఇందులో ఏంటంటే మాకు అర్జెన్సీ ఉందండి కాబట్టి ట్రయల్ కమెంట్స్ చేయమని ప్లెయింటిఫ్కి చెప్పాల్సిన నెసెసిటీ ఉందని రిప్రజెంటేషన్ చేయగలగాలి. ఈ రిప్రజెంటేషన్ మనం చేయగలగాలి అంటే ఖచ్చితంగా స్టెప్స్, ఒక ఫైల్ తాలూకా స్టెప్స్ మనం ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవుతూ ఉండాలి. లేకపోతే చెప్పాను కదా, ఒక కేసు మనం ఫాలో అవ్వాలని ఖచ్చితంగా 3-4 years పడుతుంది ఒక కేసు కంప్లీట్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి. ఒక సివిల్ కేసు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనం ఫాలో అవ్వాలి అంటే ఒక జూనియర్కి 3 to 4 years 5 years పడుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సివిల్ సూట్ స్టెప్స్, ఒక సివిల్ కేసు స్టార్ట్ అయినప్పుడు అది ఎక్కడ స్టార్ట్ అవ్వి ఎక్కడ ఎండ్ అవుతుంది అన్న విషయం మీకు ఫుల్గా అవగాహన ఉంటే, దేని తర్వాత ఏ స్టెప్ వస్తుంది దేని తర్వాత ఏ స్టెప్ వస్తుంది అన్న విషయంలో మీరు అవగాహన ఉన్నట్లయితే, ఆ కేసు తాలూకు మనం డాకెట్ చూసినట్లయితే ఆ డాకెట్ మీద స్టెప్ టు స్టెప్ ఉంటుంది. ప్రతి కేసు అడ్వకేట్లో ప్రతి కేసులో కూడా అడ్వకేట్స్ స్టెప్ టు స్టెప్ రాస్తూ ఉంటారు. ఆ స్టెప్ చూసిన వెంటనే మీకు ఐడియా రావాలి. ట్రయల్ అనగానే ఓకే ఇది ప్లెయింటిఫ్ తరపు నుంచి స్టార్ట్ అవుతుంది అన్న అవగాహన మీకు ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ రెడీ చెప్పినా నాట్ రెడీ చెప్పినా జడ్జి గారు మనకి ఏమైనా అడిగినా కూడా చెప్పడానికి మనం రెడీగా ఉండాలి. ఈ రిప్రజెంటేషన్ మన జడ్జి గారితో చేయడానికి మనకి ఈ రకంగా స్టెప్స్ ఫాలో అయ్యి రిప్రజెంటేషన్ కరెక్ట్గా చేసినట్లయితే మనకి ఇంకొంచెం మనకి డెవలప్మెంట్ అనేది స్పీడ్గా ఉంటుంది. రిప్రజెంటేషన్స్ అనగానే నాకు ఫాస్ట్గా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి రిప్రజెంటేషన్ చేయడానికి ఒక్కొక్కసారి చాలామంది నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు. అదేంటంటే ఖచ్చితంగా మీరు వదిలేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎన్నాళ్ళు అలా లేట్ చేస్తున్న కొద్దీ ఏంటంటే మనకి ఏంటంటే కొంతమందికి భయం వేసి ఏదో నాట్ రెడీ టైం అడగాలన్నప్పుడు ఏంటంటే సరే మీరు అడగండి అని చెప్పి ఒకళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ చేసి వెళ్ళిపోతుంటారు జూనియర్స్. అలాంటిది ఖచ్చితంగా మీరు చేయకూడదు. ఎందుకంటే మీరు రిప్రజెంటేషన్ జడ్జి గారితో చేయగలిగినప్పుడు అది మీకు ఇంకా అది ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది జడ్జి గారితో. జడ్జి గారు ఎప్పుడు కూడా మేము ఏమనరు, నెగిటివ్గా ఏమనరు. కాకపోతే ఏంటంటే భయం అనేది కంపల్సరీగా ఉంటుంది. మన కేసు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే వాయిదాలు అడుగుతూనే అంటారు చాలామంది. అలాంటప్పుడు ఏంటంటే జడ్జి గారు అడుగుతారు ఎన్ని వాయిదాలు అంటే తీసుకుంటారని కొంచెం గట్టిగా మాట్లాడతారు. అలాంటప్పుడు ఏంటంటే మనం రిక్వెస్ట్ చేసి ఆ వాయిదా తీసుకోగలిగిన ఇది మనకి ఇంప్రూవ్మెంట్ అనేది రావాలి. అది మీకు ఎప్పుడు వస్తుందంటే రెగ్యులర్గా రిప్రజెంటేషన్స్ జడ్జి గారితో చేస్తూ జడ్జి గారితో ఇంటరాక్షన్ ఎప్పుడైతే మీకు ఉంటుందో ఖచ్చితంగా ఏ కేసులో అయినా మీరు రిప్రజెంటేషన్స్ చేయగలిగే ఇది ఇంప్రూవ్మెంట్ అనేది డెవలప్మెంట్ అనేది వస్తుంది. సో ఇంటరాక్షన్ ఏ విధంగా ఉండాలి జడ్జి గారితో అని చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా రిక్వెస్టింగ్ నేచర్లోనే మ్యాక్సిమం ఉండాలి. ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ వాళ్ళకి ఏంటంటే మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కంపల్సరీగా ఇవ్వాలి. వన్స్ ఆ రెస్పెక్ట్ ఇస్తూనే మన తాలూకా రిప్రజెంటేషన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యువర్ ఆనర్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆ కేసు తాలూకా వివరాలు చెప్పి మనం ఒకటి రెడీయా నాట్ రెడీయా, మనం వాయిదా తీసుకోవాలంటే ఎందుకు వాయిదా తీసుకుంటున్నాను రిప్రజెంటేషన్ డైరెక్ట్గా జడ్జి గారితో ఫస్ట్ మ్యాక్సిమం 99% కూడా రిక్వెస్టింగ్ మోడ్లో ఉంటేనే మనకి అక్కడ పని అవుతుంది. అంటే మనం రిక్వెస్ట్ చేయాలంటే మనం ఏం వాళ్ళకి లెగ్ అపీల్స్ చేయక్కర్లేదు. మనం ఏంటంటే కొంచెం సాఫ్ట్గా మాట్లాడి ఆ వాయిదాన్ని తీసుకోగలిగితే ఆ రిప్రజెంటేషన్ మనం రాగలిగితే ఎప్పుడు వస్తుంది మీకు ఆ రిప్రజెంటేషన్ అంటే కంపల్సరీ అలా రెగ్యులర్గా కోర్టుకి అటెండ్ అవుతూ కోర్టుకి జడ్జిస్ తోటి ప్రతి కేసులో కూడా అలా మన రిప్రజెంటేషన్ రెగ్యులర్గా చేసినట్లయితే మీకు ఆ రిప్రజెంటేషన్ జడ్జి గారితో ఫియర్ లేకుండా నర్వస్నెస్ లేకుండా మీకు రిప్రజెంటేషన్ చేయగలిసిన ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడు రిప్రజెంటేషన్స్ చేస్తున్నప్పుడు అదర్ సైడ్ అడ్వకేట్స్ కూడా మనకి అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనం రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి అలాంటి పరిస్థితుల్లో అంటే మనం అబ్జెక్ట్ చేసిన అడ్వకేట్ తోటి ఎప్పుడు మనం మాట్లాడకూడదు. కోర్టు జడ్జి గారు ముందు సంగతి చెప్తున్నాను. ఆయన ఏదో అబ్జెక్ట్ చేస్తారు, చేసినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం జడ్జి గారితో ఇవ్వాలి తప్ప ఆ అడ్వకేట్ తోటి మనం ఆర్గ్యుమెంట్కి దిక్కకూడదు. ఎప్పుడు కూడా అదర్ సైడ్ అడ్వకేట్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అదర్ సైడ్ అడ్వకేట్ కంపల్సరీగా ఇవ్వాలి. మనకు వన్స్ ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇచ్చి మనం మాట్లాడతామో మనకు కూడా రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారు. అందుకే మ్యాక్సిమం ఏంటంటే మనం ఆర్గ్యుమెంట్ అనేది వాయిదాల విషయంలో కానీ ఇంకోటి ఏదో ఒక మనకి అర్జెన్సీ మనకి
అదర్ సైడ్ అర్జెన్సీ ఉంటుంది. మనం ఏంటంటే వాయిదా అడుగుతాం. అలాంటప్పుడు అదర్ సైడ్ ఏంటంటే అబ్జెక్ట్ చేస్తారు కంపల్సరీ. ఇన్ని వాయిదాల నుంచి వాళ్ళు చేస్తున్నారండి, ఇన్ని వాయిదాల నుంచి వాళ్ళు ప్రాసెస్ కేసు ముందుకు నడిపించట్లేదని ఖచ్చితంగా కొంచెం గట్టిగా మాట్లాడతారు. అలాంటప్పుడు ఈ వాయిదా ఎవరికైతే కావాలో ఆ అడ్వకేట్ రిప్రజెంటేషన్ కంపల్సరీగా జడ్జి గారితో మాత్రమే ఉండాలి తప్ప అదర్ సైడ్ అడ్వకేట్ తోటి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎప్పుడైతే మనం రిప్రజెంటేషన్ జడ్జి గారితో ఉండి ఆయన చెప్పిన అబ్జెక్షన్స్కి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతామో అప్పుడు ఏంటంటే దానికి జడ్జి గారికి మనకు ఫేవర్గా కాదు నా ఉద్దేశం, మనకు కావాల్సిన వాయిదాని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, రిప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకు కావాల్సిన వాయిదా కానీ మనకు కావాల్సిన ఇది కానీ వచ్చినప్పుడు ఏంటంటే జడ్జి గారికి ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పకూడదు. చాలామంది తెలియక కొంచెం చెప్తూ ఉంటారు. ఇది ఏంటంటే మనం ఎప్పుడు కూడా జడ్జి గారికి థ్యాంక్ యూ చెప్పకూడదు. థ్యాంక్ యూ ఎవరికి చెప్తామంటే మనకి ఫేవర్గా చేసిన వాళ్ళకి ఎప్పుడైనా సరే మనం థ్యాంక్ యూ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ జడ్జి గారు మనకి ఎక్కడ ఫేవర్ చేయటం లేదు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పకూడదు. మనం ఎప్పుడు జడ్జి గారికి ఒకవేళ మనకి వాయిదా మనకు కావాల్సిన స్టెప్ మనకి అయినప్పుడు ఏంటంటే మచ్ ఒబలైజ్డ్ అని చెప్పాలి. చెప్పినట్లయితే మనం ఓకేనండి మీకు దానికి మేము కట్టుబడి ఉంటాము అనేసి దాని అర్థం. మచ్ ఒబలైజ్డ్ అని చెప్పాలి. అంతే తప్పించి ఎప్పుడు కూడా జడ్జి గారికి థ్యాంక్ యూ అన్న పదం ఎప్పుడు కూడా వాడకూడదు. థ్యాంక్ యూ చెప్పామంటే అక్కడ మనకి ఎథిక్స్ని మనం మిస్ అయినట్టే లెక్క. సో థ్యాంక్ యూ చెప్పకూడదు. నెక్స్ట్, రిప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు జడ్జి గారికి ఎప్పుడు కూడా సార్ అని కానీ మేడం అని కానీ జడ్జి గారిని పిలవకూడదు. మనకి లేటెస్ట్ జడ్జిమెంట్స్ ఉండొచ్చు, కానీ పూర్వకాలం నుంచి మనకు వస్తున్న ఒక ఆనవాయితీ ఏంటంటే ఎప్పుడు కూడా జడ్జెస్ని ఎప్పుడు యువర్ ఆనర్ అనేసి అంటూనే ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు ఇది కూడా పాటిస్తాం. జడ్జిమెంట్స్ ఉన్నాయి, సార్ అని పిలవచ్చు అనేసి జడ్జిమెంట్స్ ఉన్నాయి, లేటెస్ట్ జడ్జిమెంట్. కానీ మనకు ఒక సీనియర్స్ నేను ప్రాక్టీస్కి వచ్చిన స్టార్టింగ్లో మా సీనియర్ మాకు ఏం చెప్పారంటే జడ్జి గారిని ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పకూడదు, సార్ అని పిలవకూడదు, మేడం అని పిలవకూడదు అనేసి మాకు చెప్పడం జరిగింది. అదే నేను ఇప్పటికీ పాటిస్తున్నాను. సో ఫ్రెషర్స్కి ఏంటంటే సార్ మేడం అనేది కామన్, చాలామంది బయట వాళ్ళని పిలుస్తాం. మన జడ్జెస్ వచ్చేటప్పటికి వాళ్ళు స్పెషల్ కొంచెం వాళ్ళు ఒక నోబుల్ డెసిగ్నేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం యువర్ ఆనర్ అని పిలిస్తేనే బెటర్. సో సార్ అని కానీ మేడం అని కానీ పిలవకూడదు, థ్యాంక్ యూ చెప్పకూడదు. నెక్స్ట్, రిప్రజెంటేషన్స్ ఎప్పుడు కూడా వాయిస్ కొంచెం గట్టిగా మనం చెప్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఏదో మనలో మనం మాట్లాడుకున్నట్టు కాకుండా కొంచెం రిప్రజెంటేషన్ ఎప్పుడైతే వాయిస్ కంపల్సరీగా రైజింగ్లోనే ఉండాలి. అలాగే మరీ గట్టిగా లౌడీగా కాకుండా మనం చెప్పిన జడ్జి గారికి ఆడియబుల్గా ఉండాలి. ఎప్పుడు కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ కట్గా జడ్జి గారికి అర్థం అవ్వాలి. ప్లస్ ఎప్పుడు కూడా మన రిప్రజెంటేషన్ మీరు గమనించినట్లయితే కాల్వర్క్ స్టైల్స్లో చాలామంది లాస్ట్లో నించుని ఉంటారు. మన కేసు పిలిచేటప్పటికి ఏంటంటే అక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చేస్తారు. జడ్జి మన బెంచ్ గుమస్తే మనకి బెంచ్ క్లర్క్ వాళ్ళు బెంచ్ వరకు వచ్చేసి రిప్రజెంటేషన్ చేస్తారు. అదేంటంటే అది కొంచెం మీరు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడి నుంచి రిప్రజెంటేషన్ జడ్జి గారితో చేయాలి. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మన వాయిస్ వినాలి, మన రిప్రజెంటేషన్ వినాలి. అలా విన్నప్పుడు ఏంటంటే మనకి ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు లెక్క ప్రాక్టీస్లో. ఆ వాయిస్ అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ వాయిస్ వచ్చినప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్టు అర్థం అనమాట. మనం ఎప్పుడైతే కొంచెం మనకి వాయిదా అడిగిన అంటే కొంచెం లెందీగా చెప్పాల్సిన ఎస్సెట్ ఉన్నప్పుడు ముందుకు వచ్చేసి కొంచెం చెప్పాల్సిన ఇది ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మన కాల్ వర్క్లో చూసినట్లయితే చాలామంది ఏంటంటే అక్కడి నుంచి జస్ట్ వాయిదా అడగడానికే, సింపుల్గా వాయిదా అడగడానికి కూడా నాట్ రెడీ ఫర్ ద ప్లెయింటిఫ్, నాట్ రెడీ ఫర్ డిఫెండెంట్ ఏదో చెప్తారు. బట్ అక్కడి నుంచి కూడా లాస్ట్ నుంచి ముందుకు జడ్జి గారి బెంచ్ వరకు కూడా వచ్చేస్తారు. సో అదేంటంటే కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. అంటే కొంతమందికి ఏంటంటే చిన్న నర్వస్, అంతమందిలో మాట్లాడాలంటే చిన్న ఉంటుంది ఫీలింగ్. సో మీరు అది తగ్గించుకుని ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే నించునే మనం కుర్చీలో కూర్చున్నప్పుడు కాల్ వర్క్లో మన కేసు వచ్చినప్పటికి ఏంటంటే ఇమీడియట్గా అక్కడ లేచి అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చేస్తారు చాలామంది. సో అది అవాయిడ్ చేసి కుర్చీలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి లేచి అక్కడి నుంచి జడ్జి గారికి రిప్రజెంటేషన్ చేయాలి. అలా చేసినట్లయితే మీకు వాయిస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మన రిప్రజెంటేషన్ కెపాసిటీ. ఆ టైంలో మీరు గమనించినట్లయితే ఎక్కడ కూడా మిస్టేక్స్ జరగవు. మనం ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడి నుంచే రిప్రజెంటేషన్ లేచి చెప్పినట్లయితే అక్కడ మనకి మ్యాక్సిమం మిస్టేక్స్ జరగవు. ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఉంటారు అలాంటి వాళ్ళు. మీరు ఒకసారి సీనియర్ అడ్వకేట్స్ని చూడండి, మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే లేచి నుంచుని జడ్జి గారికి రిప్రజెంటేషన్ చేస్తారు. అది మనం ఖచ్చితంగా సీనియర్స్ని ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ ఇప్పుడు ఫ్రెషర్స్ కానీ జూనియర్స్ కానీ ఉంది. సో ఈ రకంగా రిప్రజెంటేషన్స్ జడ్జి గారితో చేయాలి. నెక్స్ట్ ఏంటంటే కాల్ వర్క్లో చూసినప్పుడు మీరు
కేసు పిలిచిన వెంటనే అక్కడి నుంచి రెడీయో నాట్ రెడీయో మనం చాలామంది గట్టిగా చెప్పేస్తుంటారు. అది ఎప్పుడు చేయకూడదు. మీరు గమనించినట్లయితే రెగ్యులర్ కాల్ వర్క్ చూసినట్లయితే కేస్ నెంబర్ పిలుస్తారు, అడ్వకేట్స్ని పిలిచిన వెంటనే కంటిన్యూషన్గా బెంచ్ క్లర్క్ ఏం చేస్తారంటే కేసు అడ్వకేట్స్ ఇద్దరు పేర్లు పిలుస్తారు, తర్వాత పార్టీల పేర్లు పిలుస్తారు, ప్లస్ కేసు స్టెప్ చెప్తారు. ఇదంతా చెప్పే వరకు కూడా ఖచ్చితంగా మనం రిప్రజెంటేషన్ చేయాలంటే మొత్తం పేర్లను పిలిచే వరకు కూడా స్టెప్ పిలిచే వరకు కూడా ఊరుకుని అప్పుడు మన రిప్రజెంటేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం అతను ఓఎస్ నెంబర్ సో అండ్ సో అని పిలిచి అడ్వకేట్స్ నేమ్స్ పిలిచే లోపు రిప్రజెంటేషన్ నాట్ రెడీయో చెప్పేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే బెంచ్ క్లర్క్ వాయిస్ వినబడుతుంది, జడ్జి గారికి అడ్వకేట్ వాయిస్ వినిపిస్తుంది. ఈ చిన్నది డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. ఈయన కంప్లీట్గా పిలిచే వరకు జడ్జి గారు కూడా అడ్వకేట్ రిప్రజెంటేషన్స్ వినరు. కాబట్టి కేసు ఓఎస్ నెంబర్ సో అండ్ సో, అడ్వకేట్ సో అండ్ సో, ప్లెయింటిఫ్ అడ్వకేట్ పేరు చదువుతారు, తర్వాత డిఫెండెంట్ అడ్వకేట్ పేరు చదువుతారు, ఆ తర్వాత పార్టీల పేరు చదివి కేస్ స్టెప్స్ చదువుతారు. ఫర్ ట్రయల్ అయినా, ఫర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అయినా ఏదో ఒకటి చదువుతారు. అప్పటి వరకు కూడా ఖచ్చితంగా మనం ఆగి అప్పుడు రిప్రజెంటేషన్ చేస్తే క్లారిటీగా ఉంటుంది జడ్జి గారికి. వన్స్ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే వన్స్ ఓఎస్ నెంబర్ 120/2022, సో ఏబీసీ అడ్వకేట్ XYZ డిఫెండెంట్ అడ్వకేట్ పేరు చదివిన తర్వాత సో అండ్ సో అప్పారావు వర్సెస్ సుబ్బారావు అని పిలిచి అప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ PW1 అని పిలుస్తారు. అప్పుడు పిలిచిన తర్వాత మనం ఎవరికైతే వాళ్ళకి అప్పుడు రిప్రజెంటేషన్ ఆ క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ PW1 అని పిలిచినప్పుడు అడ్వకేట్ లేచి నుంచి PW1 ఆబ్సెంట్ యువర్ కైండ్లీ పోస్టెడ్ టు సో అండ్ సో డేట్ అప్పుడు చెప్పాలి. అంతేకాని మనం ఎప్పుడైతే మన కేసు నెంబర్ ఓఎస్ అని పిలిచారో వెంటనే లేచి అక్కడ నాట్ రెడీ ఫర్ ద ప్లెయింటిఫ్ అని చెప్పిన వెంటనే జడ్జి గారికి అది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆయన చదువుతూ ఉంటాడు బెంచ్ క్లర్క్. ఈలోపు మనం రిప్రజెంటేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా చిన్న డిస్టర్బెన్స్లో ఉంటుంది. అది ఎప్పుడూ కూడా మనం కొంచెం అవాయిడ్ చేసి కొంచెం ఆ రిప్రజెంటేషన్ అనేది క్లియర్ కట్గా జడ్జి గారితో కాన్ఫిడెంట్గా ఈ పేర్లని చదివిన తర్వాత స్టెప్ చదివిన తర్వాత చెప్పినట్లయితే జడ్జి గారు మనకు వాయిదాలు ఇవ్వడం కానీ ఇలాంటివి ఉంటుంది. సో రిప్రజెంటేషన్ అనేది మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇంకాను నాకు తెలిసినంత వరకు నాకు కొంచెం జూనియర్స్కి ఫ్రెషర్స్కి కొంచెం ఇది సపోర్టివ్గా ఉండడానికి ఈ పాయింట్స్ చెప్పడం జరిగింది. సో రిప్రజెంటేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఒకవేళ ఏమన్నా ఉన్నట్లయితే నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకొక క్లాస్ తీసుకొని ఇంకా అడిషనల్ పాయింట్స్ ఏమైనా చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ తోటి కలుస్తాను. నమస్తే. థ్యాంక్ యూ.